ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 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 మంత్రి డోలా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఖండించండి. వాలంటీర్లపై మంత్రి మోసం చేయకండి. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. వాలంటీర్లు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు న్యాయం చేయండి. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయండి. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు మా యొక్క మంత్రి సంక్షేమ మంత్రి గారు అయినటువంటి బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. దీన్ని మేము తీవ్రంగా విజయనగరం వాలంటీర్లు అందరం కూడా ఖండిస్తున్నామండి. ఎందుకు అంటే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుక కింద ఈ వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం, మీ యొక్క స్కిల్ ని బట్టి మీకు తదితర ఉద్యోగాల్లో మిమ్మల్ని జాయిన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా అది ఏ రకంగా ఇచ్చారని చెప్పి మేమైతే అడుగుతున్నాం. అదేవిధంగా జీవో అనేది రద్దు అయిపోయిందని చెప్పడం జరిగింది. రద్దు అయిపోయిన జీవోని మాకు మే వరకు పారితోషికం అనేది ఎలా ఇచ్చారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా 5,000 రూపాయలు 5,200 రూపాయలు ఒక వాలంటీర్కి పారితోషికం ఇస్తే దాంట్లో 200 రూపాయలు పేపర్ బిల్ కింద దేనికి కట్ చేశారని చెప్పేసి నేను ఈ రకంగా ప్రెస్ మీడియా ద్వారా అడుగుతున్నానండి. అదే విధంగా వాలంటీర్లకి మీకెందుకు మేము ఉన్నాం 10,000 ఇస్తాం, అక్క చెల్లెమ్మలకు మేము అండగా ఉన్నాం 10,000 ఇస్తాం అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎంతవరకు మీరు పాటిస్తున్నారని చెప్పేసి నేను ఈ రకంగా తెలియజేసుకుంటాను. దయచేసి వాలంటీర్లందరికీ కూడా న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే దీన్ని మరింత ఉధృతం చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామండి. మరి తిరిగి మా ఉద్యోగాలు మా విధుల్లో మేము కొనసాగించినంత వరకు కూడా ఎంతవరకు అయినా సరే వెనకాడకుండా ముందంజుండి పోరాటానికి సిద్ధమవుతానని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకి అందరికీ ఉద్యోగాలు కొనసాగిస్తామని, అలాగే గౌరవ వేతనం పెంచుతామని అబద్దపు హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అబద్దపు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నటువంటి మంత్రి సంక్షేమ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారిని ఎందుకు కట్టడి చేయలేదని ఈవేళ మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మర్చిపోయారా? ఉగాది రోజు వీళ్ళందరికీ కూడా వాలంటీర్లు కొనసాగిస్తాము, మీకు 10,000 రూపాయలు పెంచుతామని చెప్పి మాట చెప్పారు. అలాగే మీ డోలా వీరాంజనేయ స్వామి గారు మీరు మత్తిపనికి వచ్చిందేమో జూన్ జూలై నెలల్లో మీరు 4 సార్లు మాట ఇచ్చారు. ఈ వాలంటీర్లు కొనసాగిస్తాం, వాలంటీర్లు వివిధ శాఖల్లో పెడతాము, అలాగే వాలంటీర్లకి ఒక భద్రత కల్పిస్తామని చెప్పి మీరు మాట చెప్పి నిన్న అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు ఎందుకు మా మాటలు మాట్లాడారు? ఇవాళ మే నెల నుంచి మే నెల వరకు వాలంటీర్లకి శాలరీ ఎందుకు ఇచ్చారు? 200 రూపాయల పేపర్ బిల్ ఎందుకు కట్ చేశారు? ఇవాళ వాలంటీర్లు రాజీనామా చేస్తుంటే
ఆ రాజీనామాల పైన మీరు ఎందుకు కోర్టుకు వెళ్లారు? ఇలా చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇక్కడేమో వాలంటీర్ వ్యవస్థ లేదంటున్నారు. ఇక్కడ డోలా అంటారు సంవత్సరం నుంచే గత ప్రభుత్వం మోసం చేసిందంటున్నారు. ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులై ఉండి ఎన్నికల్లో ఓట్లతో గెలిచినటువంటి మీరే ఇన్ని అబద్దాలు మాట్లాడితే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఇవాళ వాలంటీర్లుగా మేము చెప్తున్నాం, వాలంటీర్ల తరఫు నుంచి ఉద్యమాలు ఉధృతం చేస్తాం. మీరు తీసుకున్నటువంటి హామీలు ఏవైతే హామీలు ఇచ్చారో వెంటనే అమలు చేయాలి. ఈ హామీలు అబద్ధ హామీలు అమలు చేయకపోతే వాలంటీర్స్ తో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అయ్యా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. డోలా గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 2,66,000 మంది ఈ కుటుంబాల తాలూకు బాధ్యత మీపై ఉంది. నోటుకొచ్చినటువంటి మాటలు అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. వీళ్ళ తాలూకా కోపాగ్నికి గురి కాకముందు మీరిచ్చినటువంటి హామీని అమలు చేసి మీ నిజాయితీ, మీ కూటమి ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోవాలని ఏఐటీసీగా విజయనగరంలో ఈవేళ మీ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు మాటలు, ఆ మాటల్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 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 మంత్రి డోలా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఖండించండి. వాలంటీర్లపై మంత్రి